అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల పార్టీ. మరి ఈ పేరు నాని గారు ఏం మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఊరికి పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటారు ఈ పేరు నాని గారు. మరి వాళ్ళు ఏమన్నా ఇచ్చారా ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా. వాళ్ళు ఫోటోలు వేసుకున్నారంటే ఎలా వేసుకుంటారు, ఏ విధంగా వేసుకుంటారు? వేసుకోవటానికి ఆస్కారం లేదు, వేసుకోకూడదు కూడా. ఆ పాస్బుక్ల మీద జగన్ ఫోటోలు వేసుకుంటారా? ఎలా వేసుకుంటారు, ఏ విధంగా వేసుకుంటారు? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇచ్చారా? వాళ్ళ కాస్తులు ఏమన్నా, ఆ భూములు ఏమన్నా వాళ్ళు ఇవ్వలేదు కదా. సొంతంగా భూములు సంపాదించుకొని, కూడబెట్టుకొని, కట్టి పెట్టుకొని, పొదుపు చేసుకున్న డబ్బులతోటి భూములు సొంతంగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ చేసుకున్న వాళ్ళు. మరి ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేయటం ఏమిటి? ఎవరైనా ఆస్తి ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా ఎవరైనా భూములు ఇచ్చారా? ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి పేర్ని నాని గారు. అలా ఫోటోలు వేసుకోకూడదు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ భూములు ఏమన్నా మీ వాళ్ళు కానీ, మీ తాతలు కానీ, మీ ముత్తాతలు కానీ, మీ చిన్నాయన వాళ్ళు కానీ, మీ బాబాయ్ వాళ్ళు కానీ, మీ పిన్ని గారు ఎవరైనా కానీ ఇచ్చారా వాళ్ళకి ఏమైనా భూములు? ఎవరు ఏమి ఇవ్వలేదు కదా. వాళ్ళు సొంతంగా పూర్వం ఇచ్చిన భూములు, ఫస్ట్ ప్రభుత్వాలలో ఇచ్చిన భూములు, ఆ భూములు పండించుకొని రైతులు అవి కొనుక్కొని సంపాదించుకొని రిజిస్టర్ చేసుకున్న వాటి మీద మీరు ఇలా వేయటం ఎలా సాధ్యమవుతుంది ఒక్కసారి చెప్పండి. ఈ సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కూడా ఏంటి అలా వేయటం? గతసారి కూడా చెప్పే ఉంటాము. ఎన్నిసార్లు చెప్పిన అదే మాట, అదే దత్కారంగా అలా అదే విధంగా మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్ర ప్రజలు ఏమన్నా నమ్ముతారా? ఎవరు నమ్మరు కదా. ఊరకిట ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే చాలా మంచిది కాదు. మరి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోకూడదు కదా. వాళ్ళు ఏమని ఇచ్చారా ఒకసారి చెప్పండి. ఈ తప్పు ఎన్నిసార్లు చెప్పినా కానీ అదే విధంగా, అదే ప్రకారంగా, అదే లెవెల్లో అదే విధంగా మాట్లాడుతూ వస్తారు. కానీ ఈ తప్పులన్నీ మేము తప్పులు చేశాం, మా ఇవన్నీ తప్పులు అని ఒప్పుకోరు, తప్పించుకోవడానికి తిరుగుతారు. రాష్ట్ర ప్రజలకు సింపతి పొందాలని రాగలుగుతారు, వస్తారు. దేనికి ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా మంచిది కాదు. ఒక జెండా కూలి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ డబ్బులతోటి ఒక చికెన్ బిర్యానీలు, ఒక మటన్ బిర్యానీలు, ఒక సీపు లిక్కర్లు వాళ్ళ జెండా కింద ఉండి వాళ్ళ జెండా కింద తినుకుంటూ వాళ్ళ జెండా మోసుకుంటూ ఉండేవాళ్ళు జెండా కూలీలు అంటారు. ఈ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు ఏమిటంటే వాళ్ళు జెండా కూలీలు కాదు. వాళ్ళ డబ్బులతోనే తింటారు, వాళ్ళ డబ్బులతోనే ఎరుగుతారు, వాళ్ళ డబ్బులతోనే కక్కుతారు. కానీ జెండా పట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ఉండేవాళ్ళు వాళ్ళ జెండా కూలీలు అన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు పూట గడుపుకోవటానికి వెళుతుంటారు ఈ వైసీపీలోకి జెండా పట్టుకోవటానికి. ఎందుకు? వాళ్ళు ఒక 500 రూపాయల డబ్బులు ఇస్తారు, పూట జరుగుద్ది. ఒక సీప్ లిక్కరో దమ్ బిర్యానీ దొరుకుద్ది, ఒక జల్సా చేయొచ్చు తిని అన్నదాన్ని జెండా కూలీలు అంటారు. పూట కూలీ జెండా కూలీలు అంటారు. ఇది జెండా కూలీలు అనరు. రాష్ట్రం కోసం ఆలోచిస్తారు, రాష్ట్రం బాగుండాలంటారు, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని ఈ పార్టీలకు కళ్ళి జెండాలు పట్టుకొని ఈ పార్టీ వాళ్ళలోకి ఒక జనసేన కానీ, ఒక టీడీపీ కానీ, ఈ కూటమి ప్రభుత్వంలోకి పోయేది వాళ్ళు జెండాలు పట్టుకునేది తినటానికి ఆశపడి కాదు. ఒకసారి ఆలోచించండి. పూట కూలి జరపట్టుకోవడానికి కాదు. ఒకసారి ఆలోచించండి. ఇలా జెండా కూలీలు అన్నారు, మిమ్మల్ని జెండా కూలీలు అంటారని ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఈ జెండా కూలీ వాళ్ళకు ఇలా మాట్లాడటం మంచిది కాదు, ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, చెప్పాలంటే ఇంకా చాలా జెండా కూలీల గురించి చాలా వరకు ఉన్నాయి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.